చెప్పమ్మా. నేను కరెక్ట్గా ముప్పై దగ్గర ఉన్నానమ్మా. నేనే ఇక్కడ బిర్యానీ గారి తింటాడు. ఇప్పుడు టైం ఉంటుంది, ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు సర్లే చెప్పేది. తమ్ముడు నాకేం ఫోన్ చేయలేదమ్మా. రాత్రి గొడవైందా? ఎందుకు? ఆటో కోసమా? సరే అయితేనే. మరి పెద్దమ్మడు ఫోన్ చేసావు నువ్వు? సరే అయితే పెద్దమ్మ కూడా ఆటో స్టాండ్ లో ఉన్నాడు కానీ వెళ్తాను. అయితేనే నాకు కరెక్ట్గా ఆటో స్టాండ్ దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి నేను ఇటనేది నేను కనుక్కొని చెప్తానమ్మా. అయితేనే అలాగమ్మా. అయితేనే సరే అయితే మళ్ళీ చేస్తానమ్మా. తమ్ముడు మావాడేం కనిపించేదా చిన్నోడు? లేదా ఏదన్నా ఏం లేదురా. అది రాత్రి చిన్న గొడవ జరిగిందంట. అది మా వాడు ఆటో కావాలని ఇంట్లో గొడవ పెట్టాడంట. గొడవ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. అదే వాడి కోసమని కొద్దిగా చెప్పినమాట. అమ్మ ఫోన్ చేసి ఇప్పుడే తమ్ముడు రాత్రి గొడవ వెళ్ళిపోయాడు, ఆటో కావాలని అని చెప్తుందమ్మ. అదే చింత పెద్దప్పుడు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆడు ఫోన్ సైడ్ లో ఉండిపోతుంది. ఆడు ఫోన్ ఎత్తలేదు. అదే ఆటో స్టాండ్కి వెళ్తున్నాను. వెళ్ళి ఆడు కనుక్కుంటాను. ఒకవేళ అయినా వచ్చేయడమో నువ్వు ఉద్దేశంతో నీకు ఫోన్ చేస్తున్నాను. సరే మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఫోన్ చేసి ఇలాగా మా వాడు వచ్చి కనుక్కో, సరే కనుక్కుని నాకు అయితే ఫోన్ చేసి. అదే ఎందుకంటే పరిస్థితి బాగాలేదు కదా. రాత్రి ఆడు గొడవ వెళ్ళిపోయారు కదా. అందుకనే ఇక ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చేసాను. ఇక అడుగుతాను. ఇక్కడైతే నేను దగ్గరలో ఉన్నాను. గురిగారు ఇక్కడ రాయేసిన అబ్బాయి ఇక్కడ పైకొండ అబ్బాయి ఆటో వెళ్తారు కదండి. ఎక్కడండి గురిగారు? ఆటో వెళ్తారు కదా పైకొండ అబ్బాయి రాయేసిన అబ్బాయి. అవును సార్. ఎక్కడ ఉంటాడండి? లోపల ఉంటాడు సార్. లోపల ఉంటాడండి. ఓకే సార్. అలా అడగండి సార్. అలా అడగమంటారా సార్? అండి మా ఊరు ఎక్కడ ఏం కనపట్లేదే. గురిగారు ఇక్కడ పైకొండ అబ్బాయి రాయేసిన అబ్బాయి ఉన్నారు కదా. రాయేసిన అడుగుతారు కదండి. లోపల తమ్ముడు ఈ తమ్ముడు రాత్రి గొడవ చేయడంట. ఇంకేం ఫోన్ చేసిందమ్మ నీకు? అదే అమ్మ ఫోన్ చేసిందిరా. రాత్రి గొడవ చేయడంట. ఆటో కొనమని గొడవ ఆడుతుందండి. అది చూద్దాం ఎక్కడో సార్. లోపలికి చూద్దాం సార్. ఎక్కడ ఎవరో చెప్పారు నీకు ఇక్కడ వచ్చేదని? చెప్పలేదని నాకు. ఏ సీరియల్ గా నువ్వు? నేను ఇంకెప్పుడే బేర వెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఏ కనిపించలేదు ఒకసారి. ఆ తొమ్మిది చెప్పాడు. అదే ఇక్కడ ఉన్నాడు బాలాజీ. ఏట్రా పని ఇది? అలాగే అది ఏంటి పని అంటున్నాను. అమ్మ చెప్పడం కాదురా. ఇప్పుడు ఏదో మనకు ఫోన్ చేసి చెప్పాలి కదా. అన్ని ఉన్నారు కదా, అన్ని చెప్పాలి కదా. అలాగే ఎప్పుడు వచ్చారా? ఇప్పుడు వచ్చాను. నేను ఎక్కడ ఉన్నానా? ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చేలా కూర్చున్నాను. అదే తమ్ముడు ఏమన్నా చెప్పాలి కదరా. చెప్పేది ఆటో కావాలరా. నువ్వు జాబ్ చేసుకున్నావు. ఆడికి పెళ్లి చేసేసి ఆడి పంపించావు. ఆటో అనుకుంటున్నాడు శుభ్రం. వచ్చేసి దారి కాపలేదు. ఏం చేయడానికి ఏమనుకోవట్లేదు. అంటే చూస్తే పని చేసుకుంటున్నారు. అంటే ఏమో తాగితే బాగుంటుందమ్మా. అయితేనే ఏమో మీరు ఏం చేస్తారో ఆటో కొనిచ్చామని లేదంటే ఇలా ఇంతేనా పని. ఆటో అంటే ఎలా వస్తున్నారో చెప్పు. తెలియదు నాకు ఆటో కొనండి. ఆడే చిన్ననే నువ్వు కలిపి ఏం చేస్తారో నువ్వు ఆటో తోలుకుని ఏడ్రైతే మనకి అన్ని ఆటో తీసి పారేసిలో ఉన్నాను. ఇలా చేస్తే ఇంకా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద వెళ్ళిపోతురా. తర్వాత నీ ఇష్టం. మీరు ఆటో కొంటారంటే కొనండి, లేదంటారా మీ ఇష్టం. ఏం చేస్తున్నా నా పరిస్థితి. తమ్ముడు జాబ్ చేస్తే జాబ్ పెంతాను. చేయనే నాకు ఆటో అంటే పిచ్చేసినప్పటి నుంచి ఆటో కావాలి. అలాగంటే ఏం చెప్తారా? ఆటో కావాలంటే ఏమవుతారు డబ్బులు? ఇట్లా రాకుండా నాకు ఆటో అంటే పిచ్చి. నాకు ఆటో కావాలి. మీరు ఏం చేసినా పర్లేదు. నాకు ఆటో పిచ్చింది. కోరుకుంటాను. జాబ్ గట్ట ఏం చేయవచ్చు నువ్వు? మాట్లాడతాం సార్. మరి ఏం చేస్తారా? ఏం చేద్దాం. ఇంకా ఆటోవే కావాలన్నాడు కాబట్టి మనకు తెలిసింది ఒకటి వెంకటేశ్వర కన్సల్టెన్సీ అంటే హైదరాబాద్ లోనే. ఒకసారి అక్కడికి వెళ్ళి అన్న మంచి ఆటోలు ఉన్నాయేమో చూసి మాట్లాడి అక్కడ ఆటో తీసుకున్నాం. అంటే ఆటోలు బాగుంటాయి కదా. బాగుంటుంది ఇక్కడ. అడుగు మనకు
అదే ఆటో పాగిరిపేటలో ఎక్కడ బాగుంటాయి ఆటోలు? మన అప్పట్లో సెట్ ఉంది పాగిరిపేట పాగిరిపేట దగ్గరలో వైజాగ్ దగ్గర దగ్గరలో ఉందండి. బాగుంటాయి, మంచి క్వాలిటీ కూడా అమ్ముతాయి. మీరంతా అక్కడ కొనుక్కున్నారండి? ఏం ఆలోచిద్దాం సార్ మరి. అక్కడికి వెళ్ళి సార్ కనుక్కుందాం రండి అయితే. అదే ఈసారి మీ వాళ్ళు ఇక్కడ అడిగిన కనుక్కుందాం ఒకసారి. గురుగారు ఆటోలు ఎక్కడ బాగుంటాయండి మనకి? వెంకటేశ్వర దుర్గా భవాని ఆటో కన్సల్టెన్సీ అప్పరాజు గారు. అక్కడ బాగుంటాయి ఆటోలు అయితేనే. అంటే అన్ని రకాల ఆటోలు ఉంటాయి, అమ్ముతారు కొంటారు ఆయన. అంటే కొత్తవి ఉంటాయి పాతవి ఉంటాయి అంటారా? పాతి ఎటు సెకండ్ హ్యాండ్ లో మంచిగా ఉంటాయి ఆయన దగ్గర. అంటే కొంచెం మంచి పనులు తీసుకుని వచ్చి అమ్ముతుంటారు అనమాట. దగ్గర అమ్మటం కొనటం లాంటివి అన్ని చేస్తాం. అంటే తుని గొల్లప సెంటర్ లో ఆయన పేరుంది, హైదరాబాద్ లో ఆయన బాగుంటుంది. బాగా పేరుంది ఆయన అయితేనే. అంటే శ్రీ వెంకటేశ్వర దుర్గా భవాని ఆటో కన్సల్టెన్సీ. శ్రీ వెంకటేశ్వర దుర్గా భవాని ఆటో కన్సల్టెన్సీ అంటే మన పాగిరిపేటలో ఉందండి అయితే. ఆయన అయితే ఇక్కడ తుని అయితే మనకి బాగా పేరుంది. హైదరాబాద్ మొత్తం పేరండి ఆయన. ఆటో కన్సల్టెన్సీ అయితే ఆయన అమ్మటం కొనటం చేస్తారు. బళ్ళు కూడా బాగుంటాయి ఆయన దగ్గర. ఓకే అండి అయితే. బళ్ళు కూడా ఏంటంటే కొంచెం మంచి క్వాలిటీ బళ్ళు అమ్ముతారు. ఓకే అండి. బళ్ళు కూడా మంచి బళ్ళు బాగా చేస్తుంటారు ఆయన. ఓకే అండి అయితే నేను వెళ్తాను అయితేనే. వెళ్ళి ఒకవేళ చూస్తాం. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. తమ్ముడు వెళ్తారు అయితే. ఒకసారి ఆనుభవం తీసుకెళ్ళిపోతే వాళ్ళకి ఏ పని కావాలి అదే మళ్ళీ బాబు అది పక్కన వేసారా? చెప్తే ఆలకించరా బాబు రే. అక్కడ అమ్మ చూస్తాం అలాగంటాను, నువ్వు చెప్తాం ఇలా చేస్తున్నావు. నువ్వు ఆటో ఆటో అంటున్నావు నువ్వు. నీకు డబ్బులు ఏమున్నాయి నీకు? తమ్ముడు ఇప్పుడు డబ్బులు అంటే ఎలా కొట్టారా? అక్కడ మాట్లాడి ఒకవేళ ఫైనాన్స్ చేద్దాం వీలైతే అందులో తెలిసిన ఉన్నారు. అప్పుడు ఫైనాన్స్ కూడా చేస్తారు మనకి. ఫైనాన్స్ చేస్తారు కదా? ఫైనాన్స్ కూడా చేస్తారు ఆయన దగ్గర ఉండి. సరే రెండు అయితే వెళ్తారు. రెండు అయితే తమ్ముడు తీసుకురా సార్. చెప్తే ఆలకింత లేదు రాదు, ఆలకించకపోతే ఎలా తమ్ముడు? ఆటో ఆటో అంటున్నావు, నీ ఇష్టం మరి. ఎక్కండి తీసుకెళ్తాం. ఏదో మీరే పెడితే బాధ వేయండి. ఆటో చూడు కిలోమీటర్ ఉంటుందా? మీరే పైన కంపెనీ పేరు చెప్పి ఏం పేరు? వెంకటేశ్వర దుర్గా భవాని కన్సల్టెన్సీ అప్పలరాజు గారి షాప్ అని. ఇక్కడికి ఎంత దూరం ఉంటది? కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఈ పాగిరిపేట బ్రిడ్జి మీద నుంచి కిలోమీటర్ ఉంటది. కిలోమీటర్ అక్కడ అన్ని దొరుకుతాయి అక్కడ ఉంటాయి, మంచి మంచి ఆటోలు ఉంటాయి. నీ గురించి మరి దొరకాలన్నా ఫైనాన్స్ ఆల్రెడీ ఫైనాన్స్ చేసి ఇస్తారన్నమాట. అది చూడటం అయితే మరి బాగుంటాయి అన్నా కాబట్టి మేమే నమ్మకం వెళ్దాం మరి. మీరు కొన్నారు కాబట్టి మేమే నమ్మకం వెళ్తున్నాం. సరే మా ఊరు చెప్పి చెప్పాడు ఆ షాప్ కోసం. నన్ను వెళ్దానండి ఎలా ఉంది చూద్దాం. మీ ఆటో కూడా వెళ్ళవుతుందండి విరిగారు? 6 నెలలు అవుతుందా? వచ్చేసామని ఎక్కడే పక్కనే లోపలికనా? లోపలికి వెళ్ళాలి. ఇది లోపల శ్రీ వెంకటేశ్వర దుర్గా భవాని ఆటో కన్సల్టెన్సీ. అదేనా? ఆటోలు ఇక్కడ బాగుంటున్నాయి. ఇక్కడే పెయింటింగ్లు పాత ఆటోలు ఉంటే పెయింటింగ్ ఇక్కడే ఏం చేస్తారు, వర్క్ కూడా చేస్తారు. జనం కూడా బాగానే ఉన్నారు ఇక్కడ. తమ్ముడు ఇప్పుడు పెట్టారు షాప్? ఇది 5 సంవత్సరాలు అవుతుందండి గురుగారు. వాండర్ లోపల ఉంటారా వాండర్ గారు? కలిసి మళ్ళీ చూస్తారండి. ఇది బోర్డు ఇదేనా? ఇది ఏంటి బోర్డు చూడండి సార్. అసలు ఏముంది అసలు చూడండి. శ్రీ వెంకటేశ్వర దుర్గా భవాని ఆటో కన్సల్టెన్సీ. మా వద్ద అన్ని రకముల ఆటోలు కొనబడును అమ్మబడును. అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఆటోలు దొరుకుతాయి ఇక్కడ. ఏదో మనకి ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఎవరన్నా ఆటో అమ్మేస్తానన్నా సరే తీసుకుంటారు. తర్వాత మళ్ళీ మనకి సెకండ్ హ్యాండ్ మంచి బళ్ళు కావాలంటే మనకి ఇప్పిస్తారు అనమాట. ఫైనాన్స్ కూడా అలా చేస్తారు అవసరం అయితే మాట్లాడి. ఇంకా టింకర్ వర్క్ పెయింటింగ్ వర్క్ అని ఉంటే ఇక్కడ చేస్తారు. మంచి అయినా తోలతో బండి సరిగ్గా నువ్వు మరి అది మరి కొన్న తర్వాత మరి తోలంటే మరి ఏం చెప్పలేం. మరి అది ఆలోచించుకో అన్ని. ఆటోలు ప్యాసింజర్ ఆటోలు అన్ని ఉంటాయి. పవన్ గారు సరే కలుద్దాం, లోపలికి వెళ్తాం రండి. పవన్ గారి దగ్గరికి వెళ్ళి ఊరేరు మీరు ఎక్కడ కొన్నారా ఆటో? మీరు ఇక్కడ కొన్నారా? అంటే మీ ఊడి మాట మీద మా ఊడి మాట మీద మేము లోపలికి వెళ్తున్నాం. చూద్దాం ఒకసారి. గంగ మీరు తెలుసు కదా మీకు.
నమస్తే అండి. నమస్తే బాబు ఇది మనవాడు మన దగ్గర ఆటో పన్నాగా తీసుకొస్తున్నా ముందు మన దగ్గర సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అప్పలరాజు అండి. ఓకే అండి, ఈ ఆటో కన్సల్టెన్సీ మీదేనండి? నాదండి. ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు? 2013లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి ఇదే ఫీల్డ్ లో వేరే ఫీల్డ్ చేసేవారు మీరు? అయితే ఆటో డ్రైవింగ్ చేసామని ఓకే అండి. తర్వాత ఇలాగా పెట్టుకున్నాను. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు మన దగ్గర ఏ ఆటోలు దొరుకుతాయి అంటారా? బజాజ్ కాంపాక్ట్లు దొరుకుతాయి, మహీంద్రా ఆల్ఫాలు దొరుకుతాయి, మహీంద్రా ఆల్ఫా, అప్పి దొరుకుతాయి, అప్పి అండి, మ్యాగ్మల్. మ్యాగ్మల్ అంటే ఏంటండి? అదే మెగా ప్యాసింజర్లు ఉన్నాయి, లోడ్ బళ్ళు ఉన్నాయి. అంటే మామూలుగా లోడ్ కావాలి లోడ్ పట్టుకెళ్ళొచ్చు, లేదంటే ప్యాసింజర్ బళ్ళు అంటే మనుషులకి తీసుకెళ్ళచ్చు. ఓకే అండి. ఇంకా ఏ ఆటో దొరుకుతాయి, మన దగ్గర రీజనబుల్ గానే ఉంటాయి, మనకి తగ్గించేస్తాం. ఓకే అండి. మంచి వెహికల్స్ ఇస్తాం. అలాగే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది. అంటే మీ దగ్గర పాత దొరుకుతాయి, కొత్త దొరుకుతాయండి మీకు దగ్గర ఆటో? అదే ఏలంపాటలో తీసుకుంటాం. అంటే మీరు వేలంపాటలో పాటలో మంచి పనులు చేసుకుని ఈ విధంగా మీరు అక్కడ ఏలంపాటలో తీసుకుంటాం. ఆల్రెడీ కస్టమర్లు కూడా అమ్మేస్తే తీసుకుంటారండి. తీసుకొని అవి రీమోడలింగ్ అయి చేసి దానికి ఏమేమి కంప్లైంట్ ఉందో చేసి మళ్ళీ రీమోడలింగ్ అమ్ముతాం. అంటే ఏం కదండి, మా తమ్ముడు ఇక్కడ ఆర్డర్ తీసుకున్నాడు, మీ దగ్గర తీసుకోలేదండి. ఇంకో మావాడు కూడా మీ దగ్గర తీసుకుంటాడు, మన దగ్గర తీసుకుంటాం. ఇంకో మావాడు ఇంకో వందలండి కొత్తగా వచ్చాడు కుర్రాడు అయితే మా అంటే మా తమ్ముడు చెప్పడం లేదు, ఆడు కూడా ఆటో ఆటో అంటాడు. అంటే మీ దగ్గర నమ్మకం కొలితే అంటే బాగుంటాయని వచ్చాయంటే మీకు రావడం జరిగిందండి. వెహికల్స్ అయితే మనం గ్యారెంటీ వెహికల్స్ ఇస్తాం. అంటే మీరు అప్పటి నుంచి కూడా అది చాలా మంది చెప్పారండి మీ గురించి. ఏంటంటే ఆ తుని గొల్లప సెంటర్లో అడిగినా సరే, వేరే చూడండి సరే అంటే ఇలాగా పాకిరిపేటలోని శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ ఉంది, అక్కడైతే ఆటో అయితే కొంచెం బాగా అందుబాటు తక్కువ రేటుకి ఇస్తారు, అన్ని విధాలు అన్ని చేసి పెడతారని చెప్పుకొచ్చారు. మరి అందుకే ఇక్కడ వచ్చి అమ్ముకుంటూ వచ్చాడు. చాలా మందికి ఇస్తామండి. బయటకుండా అవసరం పుత్తూరు, అలాగే తుని, అలాగా వద్దనవరం, గురుగుళ్ళు, మొత్తం ఈ ఊళ్ళో అందరికి మనమే ఇస్తాం. మీరే సప్లై చేస్తారండి? మాకు ఇప్పటివరకు మాకు తెలియదండి. తుని కూడా ఎక్కువగా ఇచ్చారండి. అంటే ఏం కదండి, ఇప్పుడు మాకు తెలియదు. అంటే మా ఊరు చెప్పారు, మన ఇద్దరు చెప్పారు, ఆటో స్టాండ్ లో అడిగితే చెప్పారన్నమాట ఈ విధంగా ఉన్నాయని. మనం అంటే ఈ ఆటో గారి అందరికి తెలిసింది. ఓకే అండి. అలాగే మనకి పెయింటింగ్, టింకరింగ్ వర్క్, ఎలక్ట్రిషన్, మెకానిక్ అన్ని సౌకర్యాలు కూడా మన దగ్గర ఉంటాయి. చూపిస్తారా సార్ మనకి? చూపిస్తాను, చూద్దాం. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు అప్పలరాజు. అప్పలరాజు అండి. అంటే ఆటోలు కొని అమ్ముతుంటారు మీరు? కొని అమ్ముతాం. కారు మీదేనండి అన్నగారు? మాదే. ఆటో కారు కూడా కొనుక్కున్నారు. టింకరింగ్ అంటే ఏంటండి ఇప్పుడు? బిల్డింగ్ వర్క్ అండి. బిల్డింగ్ వర్క్ అండి. వెహికల్ చూపిస్తారా? వర్క్లు కూడా చూపిస్తాను. ఇవన్నీ అమ్మే ఆటోలు అమ్మేదండి. ఇది మోడల్ వచ్చి 2014 అండి. 2014 అండి. ఇది పేపర్ చేపించి స్తంభ్ వేపించి అన్ని వర్క్ అంతా చేపించిస్తామండి. ఇది 55,000 ఫైనల్ గా వస్తుందండి. క్యాష్ 55,000 అండి. 55,000 అండి. ఓకే అండి. ఇంకా మోడల్ ఎప్పుడు అన్నారు? 14 అండి. 2014 ఏంటి? మెగా ఆఫ్ ఇదేంటి? బజాజ్ కాంఫర్ట్ అండి. బజాజ్ కాంఫర్ట్ అండి. ఇది కాంఫర్ట్ అండి. దీని ఫైనల్ ప్రైజ్ అయితే 50,000 వస్తుందండి. 50,000 వస్తుంది. అవునండి. మరి ఈ ఆటో అండి? ఇది 2020 అండి. గూడ్స్ వెహికల్ అండి. గూడ్స్ వెహికల్ అండి. లోడ్ వెహికల్ అండి. ఇది టైర్లు కండిషన్ ఉన్నాయి, ఇంజిన్ కండిషన్ ఉన్నాయి. దీనికి 1 year ఇన్సూరెన్స్ కట్టి 2 years ఎఫ్సి చేపించి ఇస్తామండి. వాళ్ళ పేరుని టోకెన్ వేసిస్తే వాళ్ళే చేపించుకోవాలండి. 2,35,000 చెప్తామండి. దీని ఫైనల్ ప్రైజ్ అయితే 2,25,000 వస్తుందండి. అలాగే ఇది కూడా 2020 లాస్ట్ అండి. 21 3వ నెల రిజిస్ట్రేషన్ అండి. ఈ పేపర్ల కండిషన్ ఉన్నాయి, ఇంజిన్ కండిషన్ ఉంది, అలాగే బండి అంతా కండిషన్ అండి. దీని ప్రైజ్ వచ్చి 2,25,000 చెప్తామండి. ఫైనల్ ప్రైజ్ అయితే 2,10,000 వస్తుందండి. 2,10,000 వస్తుందండి. పాసింజర్ వెహికల్ అండి. అంటే పాసింజర్ తిప్పి అంటే పిల్లల స్కూల్ పిల్లలు కానీ లేకపోతే కానీ పాసింజర్లు కానీ తిప్పి బండి. ఇదైతే 2021 అండి. మోడల్ 2021 అండి. టైర్లు కండిషన్ ఉన్నాయి, పేపర్లు కండిషన్ ఉన్నాయి. ప్రైజ్ అయితే 2,45,000 చెప్తున్నామండి. 2,45,000 అండి. ఫైనల్ ప్రైజ్ అయితే 2,25,000 వస్తుంది. బజాజ్ మ్యాక్సిమం అవుతుంది అన్నారు. బజాజ్ మ్యాగ్మా. బజాజ్ మ్యాగ్మా 2,25,000 వస్తుందండి. 2,25,000 వస్తుంది మాకైతే ఫైనల్ ప్రైజ్ అయితే. ఇది కూడా అలాగే 2021 అండి. మోడల్
దీని ప్రైజ్ కూడా 2,45,000 అండి. 2,45,000 అండి. ఫైనల్ ప్రైజ్ అయితే 2,25,000కి వస్తుంది. 2,25,000. 2,25,000 అవునండి. ఓకే. ఇది వచ్చి ఇది 2,95,000 ఫైనాన్స్ ఉందండి. 2,95,000 ఫైనాన్స్ ఉందండి. 2023 అండి ఇది. అంటే ఒక సంవత్సరం అవుతుందంటారా? సంవత్సరం అంటే ఇంకా సంవత్సరంన్నర అలా అవుతుందండి. దీని 2,95,000 ఫైనాన్స్ కట్టుకోవాలండి. 45,000 చేతికి ఇస్తున్నారు. అంటే కంటిన్యూ ఫైనాన్స్ మీద అంటే మీకు కొద్దిగా డబ్బులు ఇచ్చి అయితే మేము ఫైనాన్స్ కట్టుకోవాలన్నమాట. కంటిన్యూ కట్టుకోవాలి. అలాగే 2019 అండి ఇది. ఇదండి వర్క్ చేయించుకోవాలి, మీరే వర్క్ చేయించుకోవాలా. ఫైనాన్స్ లో ఉంది ఇది. ఇది మనకి వచ్చి 1,70,000కి క్లోజ్ అవుతుందండి. ఇదండి మళ్ళీ రీఫైనాన్స్ కావాలంటే రీఫైనాన్స్ కూడా అవుతుందండి. అలాగే 2021 అండి. 2021 అండి ఈ వెహికల్ 1 year ఇన్సూరెన్స్ ఉంది, 2 years ఏమో బ్రేక్ ఉంది. అలాగే ఇది కూడా 2,10,000 చెప్తున్నామండి. ఫైనల్ ప్రైజ్ అయితే 2,10,000కి వస్తుందండి. 15,000 తగ్గించేస్తారు మాకు. తగ్గిస్తాం. ఇదైతే వర్క్ వచ్చిందండి, మా దగ్గర వర్క్ అవుతుందండి. ఇలాగా బిల్డింగ్ వర్క్ అది చేపించి ఇలా మళ్ళీ ఇదే రకంగా పెయింటింగ్ కూడా మేమే వేపిస్తాం. ఈ విధంగా మామూలుగా డ్యామేజ్ లో కవర్ చేసి ఈ విధంగా పెయింట్ వేస్తారు. అదే కొత్త ఆర్డర్ చేసిస్తారు మీరే. ఓకే అండి. ఈ సర్వీస్ కూడా మీరే చేస్తారండి మొత్తం ఉంటాను. అంటే ఏదైనా పాత ఆర్డర్ మైక్రోన్ తెచ్చుకొని మీరు చేయించుకోవచ్చు. మీరు అయితే చేసిస్తారు. మీరు టైం ఎన్ని రోజులు చేస్తారు? చెప్పలేమండి. 1 నెలలో పడుతుంది అంటారా? చాలా మామిడి క్లైమేట్ బాగోపోతుంది, క్లైమేట్ బాగుందంటే బేగా అవుతుంది వరకు, లేదంటే కొద్దిగా లేట్ అవుతుంది. అదండి. అంటే ఎండగడక వస్తే కొంత తొందరగా అయిపోద్ది, కొంచెం వర్షం గట్రా వాతావరణం బాగోకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఏదైనా సరే కొంత తొందరగా చేసాక మీరు ఆలోచించారు, ఇది చేస్తారు అన్నమాట. ఇది కూడా రిపేర్కి వచ్చిందండి. ఇది ఆటో కూడా రిపేర్కి వచ్చిందండి. ఇలాగా పాటలు కట్టడం కూడా ఇలాగా కడతారు. టింకరింగ్ వర్క్ అండి. బిల్డింగ్ వర్క్ అండి. ఆటోలో టింకరింగ్ వర్క్ అయి చేస్తుంటారు. బిల్డింగ్ ఇది అంటే బాగా ఎక్స్పీరియన్స్ అండి మావాడైతే. బాటలు కానీ లేకపోతే బాటలు పోవడం, సైడ్ రేజ్ పోవడం, ఏ పోయినా సరే టింకర్ వర్క్ చేస్తారు. అలాగే వచ్చి పెయింటింగ్ వేసినాయి, పెయింటింగ్ వేసినాయి. ఈ విధంగా పెయింట్ వేస్తారండి అప్పల దగ్గర. ఈ రకంగా పెయింట్ అది వేసి కొత్త ఆటలో ఉన్నాయి. కొత్త పెయింట్ వేసినాయండి. పెయింట్ వేసినాయండి. బాగున్నాయండి. బాగా డిజైన్ చేశారు. ఎవరు చేశారండి ఇది? ఈయనండి. చక్రం గారు పేరు. ఇదే మీ పేరు చక్రం గారండి? పెయింటింగ్ మేస్త్రి. ఇలాగా కుర్రోళ్ళు గట్రా ఉంటారు, ముక్కు పెట్టడం ఇవన్నీ పెయింటింగ్ అది అంటే మొత్తం క్లీన్ గా శుభ్రంగా చేసి అప్పుడు పెయింట్ వేస్తారు. అవునండి. వచ్చి ఎలక్ట్రీషియన్ గారండి. లైట్లు, ఆటో లైట్లు, సెల్ మోటార్లు, ఛార్జింగ్ పెట్టడం, ఎలక్ట్రిసిటీ వర్క్ ఇక్కడ చేస్తారండి. ఇక్కడ చేస్తారండి. మనకి షెడ్లో అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయండి. సెక్షన్, మెకానిక్, అలాగే టింకరింగ్ వర్క్, పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రిషియన్, ఆటో సేల్స్, మొత్తం ఫైనాన్స్ సౌకర్యం అన్ని కూడా మన షెడ్ లో ఉంటాయండి. గ్యారేజ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. అదండి. అంటే మామూలుగా ఒక ఆర్డర్ చేస్తే మొత్తం మీరు మొత్తం చేంజ్ చేస్తారు. మొత్తం చేసేస్తాం. ఇంకా బయటికి వెళ్ళడం పని లేదు ఇంకా. ఓకే అండి. మరి చూస్తానే బండి చూస్తాను, అక్కడికి వెళ్ళి చూస్తాను. నచ్చలు కదా బండి నచ్చింది తీసుకుంటాం. మరి ఏం చేద్దాం? బండి అంతా బాగానే ఉంటుంది. చూడండి, మీరు గూడ్స్ వెహికల్ కావాలా, పాసింజర్ వెహికల్ కావాలా? పాసింజర్ వెహికల్ కావాలండి. బండి కావాలండి. చూసుకుంటే ఇవన్నీ ఈ రెండు బాగున్నాయి. ఈ రెండు అట్లా ఏదో సెలెక్ట్ చేస్తారండి. చూసుకొని ఏ బాగా చూసుకొని మరి తోలు ఆడిష్టం కదా ఏదో చూసుకోవాలి. ఏదన్నా బాగుంటది. ఈ బండి వచ్చిందండి. ఏది అని చెప్తారండి వంటగారు అన్నారు? ఇది 2,45,000 చెప్పాం కదండి. 2,25,000కి వస్తుందండి. 2,25,000 అండి. అవునండి. ఫైనాన్స్ మీరు చేస్తారా? ఫైనాన్స్ చేస్తాను. స్టార్టింగ్ ఎంత కట్టాలంటారు? 1,50,000 చేస్తారండి. 1,50,000లోను డాక్యుమెంట్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ ఖర్చులు పోగానే 1,40,000 వస్తుందండి. 1,40,000 మీరు ఇది 60,000 75,000 కట్టవలసి వస్తుంది. స్టార్టింగ్ 75,000 కట్టాలండి.
మనం వేరే కొంటున్నాం కాబట్టి ఎప్పుడు తగ్గించమని తగ్గించి ఇచ్చామండి. తోడుకుండా చూడండి, ఎందుకంటే మా వాడు పెద్ద ఇక్కడ ఉన్నాడు ఆటో. అవునండి. తగ్గించేయండి మరి, తగ్గించేసి మరి తగ్గించేసి కొద్దిగా చేయండి మరి. ఓకే అండి. అడ్వాన్స్ ఇప్పుడు కొద్దిగా ఇస్తాం, రేపు వచ్చి డబ్బులు ఇచ్చేసి పైన చేయించుకెళ్తాం. అంటే బాగుందని చూసాను లోపల బాగుంది, వచ్చిందా నీకు? బాగుంది సీట్లు గట్రా నీట్గా ఆ సీట్లు అయి చేయించండి, వైజాగ్ పట్టుకెళ్ళి వైజాగ్ సిటీలో పట్టుకెళ్ళి చేయించాం. ఇది బాగుంటుంది. పెద్దకి నచ్చితే ఆడి ఇష్టమే. పెద్దని తర్వాత ఆడ ఎందుకంటే పొట్టించి ఫీల్ ఉన్నాడు కదా చూడు మరి నీ ఇష్టం మరి, అది నచ్చిందా? అందరితో మాట్లాడి రేటు ఓకే అన్న. తీసుకున్న ఫైనాన్స్ ఫైనాన్స్ ప్రైజ్ సుబ్రహ్మణ్యం ఫైనాన్స్ ఉంది, రాఘవ ఫైనాన్స్ ఉంది, అలాగే ఫాస్ట్ ఫైనాన్స్ ఉంది. ఈ ముగ్గురు ఫైనాన్స్ లో కూడా ఏ ఫైనాన్స్ అన్నా సరే ఇది ఓకే. ఓకే అండి. అంటే మీ షాప్ పేరు ఇప్పుడు ఏది చెప్పారు? రాష్ట్రీయ శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర దుర్గాబాబుని కన్సల్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే బాగా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఓకే మేము కంపల్సరీ వస్తాం, కొద్దిగా అమౌంట్ ఇస్తాం ఇప్పుడు అయితేనే. ఓకే సార్. తమ్ముడు అయితే